బిగ్ బాస్ 9లో ఈ రోజు అయితే ట్విస్ట్, అది కూడా ఓటింగ్ ప్రకారం కాకుండా ఎలిమినేషన్. ఫెయిర్ అంటారా అన్ఫెయిర్ అంటారా మీరైతే చెప్పాలి. ఎనీవే ఈ రోజు నిన్నటి షో ప్రకారంగా చూసుకుంటే అందరికీ వీకెండ్ మొత్తం ఏం జరిగిందా అనేది దాని గురించి ఒక క్లారిటీ వచ్చింది. హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం పవరస్త్ర అయితే ఇమాన్యుల్ గెలుచుకున్నారనమాట. ఇంకా తర్వాత ఇంకా వీకెండ్ వచ్చిందంటే చాలు ఎలిమినేషన్ గోల్ అయితే మొదలవుతుంది. ఇంకా ఈ ఎలిమినేషన్లో బిగ్ ట్విస్ట్ ప్రోమో ప్రకారంగా మనం చూసుకుంటే, ప్రోమోలో ఏంటంటే ఫ్లోరా అని అలాగే రీతుని ఇద్దరిని నుంచో పెట్టారు. ఏంటి వీళ్ళిద్దరిలో ఎవరు సేఫా ఎవరు అన్సేఫా అని చెప్పి యాక్చువల్లీ ఈ వీక్ అంతా పేర్స్తో నడిచిందనమాట. ఇంకా వీళ్ళిద్దరూ సేఫ్లోనే ఉంటారు. ఇంకా నాకు తెలిసి యాక్చువల్లీ ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అనొచ్చు, లేదంటే శ్రీజ రీఎంట్రీ కూడా ఇవ్వచ్చు. ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే శ్రీజకి అయితే గట్టిగానే ఉందనే చెప్పాలి. బట్ కానీ శ్రీజ ఎలిమినేషన్ అని అయితే అంటున్నారు. బట్ అది ఈరోజు మనకి ఒక క్లారిటీ వస్తుంది. బట్ శ్రీజ ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నట్టయితే అంటున్నారు. రీఎంట్రీ ఇస్తుందా లేదంటే అన్ఫేర్ ఎలిమినేషన్ చేశారా అనేది అయితే మనం ఈరోజు షోలో చూడాలి. ప్రోమో ప్రకారంగా చూపించింది ఏంటంటే ట్విస్టింగ్ పెట్టారు బిగ్ బాస్ హౌస్లో. అది కూడా ఏంటంటే ఫ్లోరాని అలాగే రీతుని నుంచో పెట్టారు. వీళ్ళిద్దరు రీతు అయితే అసలు మరీ ఘోరంగా ఏడ్ చేస్తుందని చెప్పాలి. ఎనీవే పవన్కి కూడా కొంచెం గట్టిగానే ఇచ్చారు బిగ్ బాస్, గేమ్ పరంగా. అది నిన్నటితో అయిపోయింది. ఇంకా వీళ్ళిద్దరూ అయితే గట్టిగానే హర్ట్ అవుతున్నారు, గట్టిగానే ఏడుస్తున్నారు. రీతు అయితే బాగా బాండింగ్ పెంచేసుకున్నాను అన్నట్టు ఏడుస్తుంది. ఇంకా చూడాలి. హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం కూడా ఫ్లోరా అయితే అంత ఎఫెక్ట్ తక్కువ ఉంది. రీతు బాగా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది అని చెప్పి అన్నారు. తను హౌస్లో ఉండాలని చెప్పి హౌస్ మేట్స్ అందరూ అయితే అన్నారు. బట్ కానీ చూడాలి. ప్రోమో ప్రకారంగా చూసుకుంటే వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎలిమినేషన్ అన్నట్టు చూపిస్తున్నారు. పవన్ కూడా అలాగే వెళ్ళిపోయినట్టు చూపించారు. బట్ కానీ వీళ్ళిద్దరు ఎలిమినేట్ కాదు, శ్రీజాని ఎలిమినేట్ చేశారు. బట్ శ్రీజ రీఎంట్రీ కూడా ఉంటుంది అంటున్నారు. అంతేకాదు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు చూడాలి. లేదంటే ఈ వీక్ అసలు నో ఎలిమినేషన్ అని కూడా ట్విస్ట్ ఇవ్వచ్చు. ఎప్పుడైనా అంతే కదా, బిగ్ బాస్ హౌస్లో స్టార్టింగ్ చూపించిన ప్రోమో ప్రకారంగా కాకుండా వాళ్ళు ట్విస్ట్ అనేది కామనే కదా. ఎందుకంటే శ్రీజ అయితే గేమ్ పరంగా అన్నిటి పరంగా ఎఫర్ట్ అయితే గట్టిగానే ఇస్తుంది. తనకు ఓటింగ్ ప్రకారంగా కూడా హైలోనే ఉంది. బట్ ఈరోజు చూడాలి. కానీ ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే లీస్ట్లో ఉందైతే రీతూనే. ఈ వీక్ ఎలిమినేట్ అవ్వాల్సింది కూడా రీతూనే అసలు ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే. బట్ కానీ రీతూనే అయితే తీరు, ఎందుకంటే బిగ్ బాస్లో పేర్స్ కంటెంట్ అయిపోయింది కదా. అయితే అసలు ఈరోజు ఎలిమినేషన్ ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నా కూడా నాకు కమెంట్ చేయండి. అంతేకాదు శ్రీజ అయితే రీఎంట్రీ ఇస్తుంది. ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే రీతూని ఎలిమినేట్ అవ్వాలి. బట్ కానీ రీతూని అయితే తీయరు. ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. వీడియో చూసి వాచ్ చేసిన వాళ్ళందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.